గుడ్ మార్నింగ్. జై భీమ్ అందరికీ. ఈరోజు మనందరం జరుపుకుంటున్నటువంటి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం మా దేశాన్ని ఒక మహాగమ్యానికి నడిపించే మార్గదర్శి, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే 3 స్తంభాలపై నిలబెట్టిన మహత్తర గ్రంథం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రచించడం ఒక సాధారణ పని కాదు. ఇది చేతిరాతలతో రాత్రి భవన్లు కష్టపడి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పనిచేసిన గొప్ప వ్యక్తుల సాధన. దీనికి ప్రధాన శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే కొందరి మాట ప్రకారం ఆయన ఒక్కడే కాదు, ఆయన చేతిరాత, ఆయన ఆలోచనలు, ఆయన నేతృత్వం ఈ గ్రంథానికి ప్రాణమని అందరూ అంగీకరిస్తారు. ఆయనతో పాటు నల్లపాడు శంకర్రావు, అల్లాడు కృష్ణస్వామి అయ్యర్, కనయ్య లాల్ మున్షి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, హనుమంతయ్య, ఇలా 299 మంది సభ్యులు రాజ్యాంగంపై చిన్న చిన్న సూచనలు చేసి ప్రతి ధారను చట్టబద్ధంగా తీర్చిదిద్దారు. కొంతమంది తమ పరిస్థితుల వల్ల సమావేశాలకు పూర్తిగా హాజరు కాలేకపోయినా చివరి వరకు